మహిళా ఎస్ఐపై దాడి చేసిన ఘటనలో తండ్రి కూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలంలో ఆదివారం అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన మహిళా ఎస్ఐపై దాడి జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్న వారిని పట్టుకునే క్రమంలో ఎస్ఐ శోభారాణిపై దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగలి మండలం ఇరిగేపల్లిలో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ శోభారాణి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, దాబాలు తదితర ప్రాంతాలకు కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా మల్లికార్జును పట్టుకున్నారు. క్రిమినల్ సెక్షన్ అంటే కేసులు అవుతాయి. పోలీస్ స్టేషన్ లో ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కేసులు అయ్యాయి అనుకోండి, జీవితాంతం బాధపడతారు. మీరు మాత్రమే కాదు, మీ 2 తరాలు పిల్లలు, వాళ్ళ పిల్లలు, మన మగ పిల్లల ప్రవర్తన ఎలా. అయితే మల్లికార్జున్ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలిస్తుండగా అతని కూతురు కీర్తన రెచ్చిపోయింది. ఇదే టైంలో కీర్తన ఎస్ఐ శోభారాణిని చెంపపై కొట్టినట్లు పోలీసులు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై చేయి చేసుకోవడం తీవ్ర నేరమని హెచ్చరించినా వారు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే దాడికి పాల్పడ్డ మల్లికార్జున్ కీర్తనను అదుపులోకి తీసుకుని విచారించారు. విధులకు ఆటంకం కలిగించడం, పోలీస్ అధికారిపై దాడి చేయడం వంటి అభియోగాల కింద కీర్తనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులపై దాడులు చేస్తే చట్ట ప్రకారమైన కఠిన శిక్ష తప్పదని జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించారు. ప్రాంతాల్లోని కర్ణాటక సరిహద్దుల్లో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద నిన్నటి దినమున అగలి ఎస్ఐ గారు వారి సిబ్బంది హైవే మీద ఉన్న ఇరిగేపల్లిలో ఒక డాబాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద దాడి చేసి అక్కడ 150 ప్యాకెట్లు కర్ణాటక మద్యం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆ డాబా యజమాని మల్లికార్జున వాళ్ళ కూతురు కీర్తన అనే వాళ్ళిద్దరూ ఏడ పోలీసులు కేసు కడతారనే ఉద్దేశంతో దురుసుగా ప్రవర్తించి పోలీసుల మీద దౌర్జన్యం చేయడమైంది. ఈ సమాచారంపై ఎస్ఐ గారి కంప్లైంట్ మేరకు సదరు కర్ణాటక మద్యం అమ్ముతున్న వారి మీద దౌర్జన్యంగా పోలీసుల మీద చర్యలు తీసుకున్న వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయడమైంది. నిన్నటి దినమున వాళ్ళిద్దరిని మడక్సిర కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. మడక్సిర పరిసర ప్రాంతాల్లోని